వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ సిలబస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 1.1లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇందులో టోటల్ 9 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. First problem, write any 3 rational numbers. 1a. సో ఇక్కడ మీరు ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ రాయాలి. సో నేను ఇక్కడ -1/2 ప్లస్ 3/5 ప్లస్ 21 డివైడెడ్ బై 19 తీసుకున్నాను. సో ఈ విధంగా మీరు ఎనీ అదర్ రేషనల్ నెంబర్స్ కూడా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ 1b వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రేషనల్ నెంబర్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. సో డెఫినేషన్, ఏ నంబర్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ p/q. సో ఇక్కడ p అంటే న్యూమరేటర్, q అంటే డినామినేటర్. సో రేషియో ఆఫ్ p/q వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఒకవేళ q 0 అవుతే ఇది 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ q అనేది నాన్ జీరో ఇంటిజర్ ఉండాలి. సో వేర్ p అండ్ q ఆర్ ఇంటిజర్స్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద రేషనల్ నంబర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ ఏ, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ టు ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈచ్ స్టేట్మెంట్కి మనం ఎగ్జాంపుల్ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ నంబర్ విచ్ ఈజ్ రేషనల్ బట్ నాట్ అన్ ఇంటిజర్. అంటే ఒక నెంబర్ ఇంటిజర్ అవ్వకూడదు, బట్ అది రేషనల్ నెంబర్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్లస్ 3/5 తీసుకున్నాను. సో ఈ విధంగా మీరు వేరే నంబర్స్, వేరే రేషనల్ నెంబర్ కూడా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ హోల్ నంబర్ విచ్ ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. సో మనం ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ హోల్ నంబర్ అయి ఉండాలి, కానీ అది న్యాచురల్ నంబర్ కాకూడదు. సో న్యాచురల్ నంబర్ అంటే క్యాపిటల్ ఎంత ఇండికేట్ చేస్తాము, అవి 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటాయి. బట్ వేరే హోల్ నెంబర్ అంటే అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లేనిది హోల్ నెంబర్లో ఉన్నది 0 మాత్రమే. సో 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, అన్ ఇంటిజర్ విచ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇండికేట్ చేయాలంటే ఒక ఇంటిజర్ తీసుకోవాలి, బట్ అది హోల్ నెంబర్ అవ్వకూడదు. సో ఇక్కడ మీరు ఎనీ నెగటివ్ ఇంటిజర్ తీసుకోవచ్చు, ఎనీ నెగటివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -7 అంటే ఇన్ అదర్ వర్డ్స్ -7/1. అలాగే మీరు వేరే నెంబర్స్ నెగటివ్ కూడా తీసుకోవచ్చు, -8/1 లైక్ దట్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ నంబర్ విచ్ ఈజ్ న్యాచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటిజర్ అండ్ రేషనల్ నంబర్. సో ఈ 4 క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి. మనం ఇక్కడ నెంబర్ తీసుకోవాలి, అది ఏమై ఉండాలంటే న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ అది హోల్ నెంబర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంటిజర్ అయి ఉండాలి. అలాగే రేషనల్ నెంబర్ కూడా అయి ఉండాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 2 3 4 అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంటిజర్స్. ఇక్కడ ఇంటిజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -5 -4 -3 -2 -1 0 +1 +2 +3 +4 +5 అండ్ సో ఆన్. సో ఇక్కడ నెగటివ్ నెంబర్స్ కూడా వస్తాయి ఇంటిజర్స్లో, బట్ ఇక్కడ నెగటివ్ నెంబర్ తీసుకోకూడదు. ఎందుకంటే హోల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, నో నెగటివ్ నెంబర్ ఉంటుంది కాబట్టి. అలాగే అది రేషనల్ నెంబర్ కూడా అయి ఉండాలి.
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేది ఎనీ పాజిటివ్ నెంబర్ వీ కెన్ టేక్. ఏదైనా పాజిటివ్ నెంబర్ ఇండికేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి, దాన్ని రేషనల్ రిప్రజెంటేషన్లో 4/1 P/Q ఫామ్లో 4/1తో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈ నెంబర్ ఏమవుతుందంటే న్యాచురల్ నెంబర్ అవుతుంది, హోల్ నెంబర్ అవుతుంది, పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది, అలాగే రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా పాజిటివ్ నెంబర్ని ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ 5th వన్, ఏ నెంబర్ విచ్ ఈజ్ అన్ ఇంటిజర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే నెంబర్ ఇంటిజర్ అయి ఉండాలి బట్ న్యాచురల్ నెంబర్ అయి ఉండకూడదు. సో ఇక్కడ వచ్చేసి ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ ఎనీ నెగటివ్ నెంబర్ తీసుకోవాలి, అంటే అది ఇంటిజర్ అవ్వాలి. నేను ఇంతకుముందు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ -5 -4 అక్కడ నుంచి +5 వరకు తీసుకుంటే అందులో అవన్నీ ఇంటిజర్స్. కాకపోతే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే పాజిటివ్ ఇంటిజర్స్ మాత్రమే, అంటే +1 +2 +3 అండ్ సో ఆన్. కాబట్టి ఇక్కడ ఎనీ నెగటివ్ నెంబర్ తీసుకుంటే అది ఇంటిజర్ అవుతుంది బట్ న్యాచురల్ నెంబర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ -8 నేను తీసుకున్నాను. సో -8/1 P/Q ఫామ్లో రేషనల్ నెంబర్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు -8/1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. సో +1కి +2కి మధ్యలో మనకు ఎనీ 5 రేషనల్ నెంబర్స్ ఇండికేట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే రైట్ 1 and 2 యాజ్ రేషనల్ నెంబర్స్ విత్ డినామినేటర్ ఈక్వల్ టు 5 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. ఎందుకు 5 తీసుకున్నామంటే ఇక్కడ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అని ఉంది అనుకోండి, ఇక్కడ 7 తీసుకోవాలి. 7 + 1 8. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం 5 రేషనల్ నెంబర్స్ కాబట్టి 5 + 1 దట్ ఈస్ 6. సో ఇక్కడ వచ్చేసి 1/1 అండ్ 2/1 అంటే ఇచ్చిన నెంబర్స్ని మనం 1 and 2ని మనము రేషనల్ నెంబర్స్లో రిప్రజెంట్ చేస్తున్నాం P/Q ఫామ్లో, కాబట్టి 1/1 and 2/1 అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 వచ్చేసి 6/6 అని కూడా రాయొచ్చు. అలాగే 2ని మనం ఏం రాయొచ్చు అంటే 12/6, బికాస్ 6 1 జా 6 2 జా. సో 2/1 ఆర్ 2 ఈక్వల్స్ టు 12/6. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ ఏబుల్ టు రైట్ 5 రేషనల్ నెంబర్స్. మనం 5 రేషనల్ నెంబర్స్ రాయొచ్చు ఇన్ బిట్వీన్ 1 and 2. ఇక్కడ మనకి ఏమొస్తున్నాయంటే 6/6 అంటే 1 and 2ని మనం ఇంకో విధంగా రిప్రజెంట్ చేసాం 6/6 అండ్ 12/6. సో ఇప్పుడు ఈ రెండు రేషనల్ నెంబర్స్ మధ్య మనకు 5 అదర్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. అవి ఏంటంటే 7/6, 8/6, 9/6, 10/6, 11/6. ఓకే, సో ఈ విధంగా మనం 5 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 1 and 2 రాయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 4th క్వశ్చన్, ఇన్సర్ట్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. సో ఈ రెండు రేషనల్ నెంబర్స్ మధ్యలో మనం 3 రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ మీరు రెండు నెంబర్స్లో న్యూమరేటర్స్ వచ్చేసి 3, 2, అలాగే డినామినేటర్స్ వచ్చేసి 5 and 3. సో ఇక్కడ 5 and 3 దట్ ఈస్ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్సిఎం ఎలా తీయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్లో 5 1 జా 5, 3 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. తర్వాత 3 ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం, 3 1 జా 3. సో అఫ్ కోర్స్ 1 1 జా 1, 1 1 జా 1. సో ఇక్కడ ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేసి మనకు ఎల్సిఎం ఆఫ్ 5 and 3 వస్తుంది. 5 × 3 × 1 దట్ ఈస్ 5 3 15. 5 × 3 15 వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ తీసుకుంటే 3/5. 3/5ని మల్టిప్లై చేయాలి. వచ్చే రిజల్ట్ ఏమవ్వాలంటే డినామినేటర్లో 15 అవ్వాలి. అంటే ఇక్కడ 5 ఉంది, 3/5లో డినామినేటర్ 5. 5 టేబుల్లో మనం 3తో మల్టిప్లై చేస్తే 5ని అప్పుడు మనకు 15 వస్తుంది. కాబట్టి
బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మనం 3/3తో మల్టిప్లై చేయాలి. సో 5 3 15 వచ్చింది కదా ఎల్సిఎం. అలాగే న్యూమరేటర్స్ కూడా మల్టిప్లై చేస్తే 3 3 9. అంటే మనం 3/5ని ఇంకో విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాగంటే 9/15. బోత్ ఆర్ ఈక్వలెంట్. అలాగే మనం నెక్స్ట్ రేషనల్ నెంబర్ కూడా తీసుకుంటే 2/3 ఉంది. సో 2/3 తీసుకోవాలి. అలాగే డినామినేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఉంది. సో 3 టేబుల్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేసి మనకు 15 వస్తుందంటే 3 × 5. 3 5 15. సో అదే 5తో మనం న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయాలి. 2 5 10. ఓకే, అంటే మనం 2/3ని 10/15 అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ మధ్యలో మనం ఎనీ 3 రేషనల్ నెంబర్స్ని ఇండికేట్ చేయొచ్చు. అలాగే ప్రీవియస్ ప్రాబ్లం, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో ఎలాగైతే చేసామో ఇక్కడ ఎన్ని రేషనల్ నెంబర్స్ అడుగుతున్నారు, మనకు 3 అడుగుతున్నారు కాబట్టి 3 + 1 తీసుకోవాలి, దట్ ఈస్ 4. సో 4తో మల్టిప్లై చేయాలి ఈ బోత్ నెంబర్స్ని. 9/15 10/15 వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 4/4. సో ప్రీవియస్ ప్రాబ్లం లాగే, అంటే 9/15 × 4/4 దట్ ఈస్ 36/60 వస్తుంది. అలాగే 10/15 × 4/4 దట్ ఈస్ ఓకే 10 4 40, 15 4 60, 40/60. సో ఇప్పుడు మనము ఈ రేషనల్ నెంబర్స్ని 3/5 అండ్ 2/3ని ఫైనల్గా మనం 36/60 40/60గా ఇండికేట్ చేసాము. ఇప్పుడు మనం 3 రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ దెమ్ వీ కెన్ ఇండికేట్. దేర్ ఫర్ ఆన్సర్ వచ్చేసి ద రేషనల్ నెంబర్స్ ఆర్ 37/60, 38/60 అండ్ 39/60. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ రిప్రజెంట్ +8/5 అండ్ -8/5 ఆన్ ద నెంబర్ లైన్. సో ఈ రెండు నెంబర్స్ని మనం ఇండికేట్ చేయాలి నెంబర్ లైన్లో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 మనకు జనరల్గా మిడిల్లో వస్తుంది. 0కి లెఫ్ట్ సైడ్ అన్నీ మనకు నెగటివ్ రేషనల్ నెంబర్స్ వస్తాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకు పాజిటివ్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. సో మనకు 8/5 మనకి ఇక్కడ వస్తుంది చూడండి. ఓకే, 1/5 2/5 3/5 4/5 5/5 6/5 7/5 8/5. సో 8/5ని మనం ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. అలాగే 0కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు -1/5 -2/5 -3/5 -4/5 -5/5 -6/5 -7/5 -8/5. సో ఇక్కడ మనకు రెండవ నెంబర్ ఇండికేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఈ రెండు నెంబర్స్ని +8/5 -8/5ని నంబర్ లైన్లో ఇండికేట్ చేయాలి. సో దిస్ ఈస్ ద 5th ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు 6th ప్రాబ్లం. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్. ఓకే, సో 6th ప్రాబ్లంలో 2 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. మళ్ళీ ఈచ్ సబ్ ప్రాబ్లంలో మళ్ళీ కొన్ని సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో మనకు ఫస్ట్ రోమన్ లెటర్ 1 ఇచ్చారు. ఇందులో మనం ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 242 / 1000. సో ఈ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. డెసిమల్ ఫామ్ అంటే ఏం లేదు, మనం డినామినేటర్తో న్యూమరేటర్ని డివిజన్ చేయాలి. మనకు అప్పుడు ఏదైతే కోషంట్ వస్తుందో దట్ ఈస్ అ డెసిమల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే 1000తో 242ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 242 ఇనీషియల్గా స్మాలర్ దాన్ 1000 కాబట్టి ఇక్కడ మనం పాయింట్ తీసుకొని ఇక్కడ 0ని ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ తర్వాత 1000 2 2000. సో 2420 నుంచి 2000 మల్టిప్లై చేసి మనకు 420 వస్తుంది. అగైన్ 420 స్మాలర్ దాన్ 1000, బట్ ఆల్రెడీ మనం ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు 4200 అవుతుంది. నెక్స్ట్ 1000 4 4000. సో సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇక్కడ 200 వస్తుంది. అగైన్ ఫైనల్లీ మనం ఇక్కడ ఆల్రెడీ డెసిమల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 తీసుకుంటే 1000 × 2 వచ్చేసి 2000. సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తే మనకు ఫైనల్గా ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. సో రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో
దాని మీనింగ్ ఏంటంటే ఇది టర్మినేటింగ్ డెసిమల్ అంటాం, టర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ మీరు కోషంట్ అబ్జర్వ్ చేస్తే 0.242తో ఎండ్ అయిపోతుంది ఆన్సర్. ఇంకా ఇక్కడ ఫర్దర్ ప్రొలాంగ్ ఏం కావట్లేదు, వేరే నెంబర్స్ రావట్లేదు. ఇది ఇంతటితో మనకు ఆన్సర్ ఎండ్ అవుతుంది, 0.242. సో ఇటువంటి కోషన్స్ మనకు వస్తే వాటిని టర్మినేటింగ్ డెసిమల్స్ అని రిప్రజెంట్ చేస్తాం. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి దేర్ఫోర్ 240/1000 ఈక్వల్స్ టు 0.242, which is a terminating decimal. Okay, next second problem, 354 divided by 500. అంటే 500తో మనం 354ని డివిజన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే మీకు 0.708 వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సో 0.708 ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 2/5 అంటే 5తో 2ని డివైడ్ చేస్తే మీకు ఓకే ఇనీషియల్గా 2 స్మాలర్ దాన్ 5 కాబట్టి ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనం 0 తీసుకోవచ్చు. సో 5 4 జా 20. సో వన్ స్టెప్లోనే మనకు టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. సో 2/5 ఇన్ అదర్ వర్డ్స్ 0.4. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టర్మినేటింగ్ డెసిమల్ నంబర్. సో దిస్ ఇస్ థర్డ్ ఆన్సర్ అండర్ ఫస్ట్ రోమన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ వన్, లాస్ట్ వన్ అండర్ ఫస్ట్ రోమన్ ప్రాబ్లం వచ్చేసి 115 డివైడెడ్ బై 4. సో ఫోర్త్ మనం 115ని డివైడ్ చేసి వెళ్తే మనకి ఇది కూడా మనకు టర్మినేటింగ్ డెసిమల్ వచ్చింది 28.75. మీరు ఇది చూసుకోండి, డివిజన్ ప్రొసీజర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో 115/4 ఈక్వల్స్ టు 28.575. సో దిస్ ఈజ్ ఆల్సో అనదర్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ 2. ఇందులో ప్రాబ్లంలో తీసుకుంటే ఇందులో మళ్ళీ సబ్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ సబ్ ప్రాబ్లం వచ్చేసి 2 డివైడెడ్ బై 3. సో దట్ మీన్స్ 3తో మీరు 2ని డివైడ్ చేయాలి. సో ఇనీషియల్గా 2 స్మాలర్ దాన్ 3 కాబట్టి ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ రిప్రజెంట్ చేసి 0 తీసుకుంటే ఇది 20 అవుతుంది. సో 3 6 జా 18. సో 20 - 18 2 అవుతుంది. వన్స్ అగైన్ ఆల్రెడీ మనం ఫ్రాక్షనల్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి 0 అగైన్ 2 becomes 20. సో సేమ్ ప్రొసీజర్ రిపీట్స్, 3 6 జా 18, అగైన్ రిమైండర్ ఈజ్ 2, అగైన్ 3 6 జా 18. సో ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు 0.6666 ఇలా వస్తూనే ఉంటుంది అప్ టు ఇన్ఫినిటీ. అంటే ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. దట్ టు మీరు ఇక్కడ ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే దేర్ఫోర్ 2/3 వచ్చేసి 0.666 అండ్ సో ఆన్. దీన్ని మనం సింపుల్గా ఇలా రిప్రజెంట్ చేస్తారు 0.6 బార్. బార్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎ నాన్ టర్మినేటింగ్ యాజ్ వెల్ యాజ్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ రికరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఓకే, 6 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ 6 కాకుండా డిఫరెంట్ నెంబర్స్ రిపీట్ అవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్ 0.678 678 678 ఇలాంటివి అయితే నాన్ రికరింగ్ డెసిమల్ అంటారు. సో దిస్ ఈజ్ ఏ రికరింగ్ డెసిమల్ యాజ్ వెల్ యాజ్ నాన్ టర్మినేటింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు రిమైండర్ అనేది 0 ఎప్పటికీ కూడా రాదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, -25/36. సో 36తో మీరు -25ని డివిజన్ ఆపరేషన్ చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -0.694444 అండ్ సో ఆన్. సో దట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా నాన్ టర్మినేటింగ్ యాజ్ వెల్ యాజ్ రికరింగ్ డెసిమల్ నెంబర్ అవుతుంది. సో -0.694 బార్ అని రాస్తున్నాం సింపుల్గా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మెనీ టైమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఏ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, ఎందుకంటే 4 మాత్రమే రిపీట్ అవుతూ వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 22 డివైడెడ్ బై 7. సో 7తో మీరు ఇప్పుడు 22ని
డివిజన్ ఆపరేషన్ చేస్తే ఇది కూడా నాన్ టర్మినేటింగ్ చూడండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 7తో 22ని డివైడ్ చేస్తే 3.142857, అగైన్ 142,857, అగైన్ 142,857 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో అందుకే ఇక్కడ మీరు బార్ పెట్టేశారు. సో దేర్ఫోర్ 22/7 దీని యాక్చువల్గా పై అని కూడా అంటారు. పై 22/7 దాని వాల్యూ వచ్చేసి 3.142857 అండ్ రిపీట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్, ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రిమైండర్ 0 ఎప్పటికీ కూడా రాదు కాబట్టి. అలాగే ఇది రికరింగ్ డెసిమల్, ఎందుకంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం 11 డివైడెడ్ బై 9. సో 9తో 11ని మీరు డివైడ్ చేసి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి 1.222222 అని వస్తూనే ఉంటుంది. దేర్ ఫోర్ 11/9 ఈజ్ నథింగ్ బట్ 1.2 బార్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. Express each of the following decimals in p/q form where q is not equal to 0 and p, q are integers. అంటే ఈ 7th ప్రాబ్లం అనేది ప్రీవియస్ ప్రాబ్లంకి ఆపోజిట్. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చేసామంటే రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏంటంటే డెసిమల్ ఫామ్ని మనం p/q ఫామ్ అంటే రేషనల్ నెంబర్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి, ఆపోజిట్. సో దీనికి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం మీరు తీసుకుంటే 0.36. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో మనం ఆ నెంబర్ని అన్ని డిజిట్స్తో డివైడ్ చేయాలి. అఫ్కోర్స్ బిఫోర్ దోస్ డిజిట్స్ 1 అనేది ప్లేస్ చేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 రాసాక 2 జీరోస్ రాయాలి. సో 36 divided by 100. Okay, this is బిగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ కాబట్టి దీన్ని కొంచెం స్మాల్ నెంబర్లో రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 4 టేబుల్లో పోతాయి కాబట్టి 36 డివైడెడ్ బై 4 యాజ్ వెల్ యాజ్ 100 డివైడెడ్ బై 4 రాసుకోవచ్చు. అలా అంటే 36/4 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 4. సింపుల్గా మనం దీన్ని స్మాల్ రేషనల్ నెంబర్లో రిప్రజెంట్ చేస్తే 9/25 అవుతుంది. సో ఇదే ప్రొసీజర్ మనం అప్లై చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం 15.4 వస్తుంది. 15.4లో ఇక్కడ మనకు ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం 10తో డివైడ్ చేయాలి ఈ నెంబర్ని 154. సో 15.4ని మనం 154 రాసుకొని డివైడెడ్ బై 1 తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని జీరోస్ ప్లేస్ చేయాలి. ఇక్కడ ఒక 4 మాత్రమే ఉంది కాబట్టి సింగిల్ జీరో ఇస్ సఫిషియంట్. సో 154/10. సో ఇప్పుడు మీరు ఈ రెండు నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 1s ప్లేస్లో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా 0 ఈవెన్ నెంబర్ కాబట్టి సింపుల్గా మనం 2తో డివైడ్ చేయొచ్చు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో మనకు సింప్లిఫైడ్ వేలో వచ్చేసి 77/5 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 10.25. సో 10.25ని 1025 రాసుకోవాలి డివైడెడ్ బై 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి ఫ్రాక్షనల్ పొజిషన్లో కాబట్టి 2 జీరోస్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ ఆన్సర్. బట్ దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే ఈ రెండు నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేసి లాస్ట్లో 5 ఉంది 0 ఉంది కాబట్టి ఇవి 25 టేబుల్ ఆర్ 5 టేబుల్ లైక్ దట్ మనం డివైడ్ చేయొచ్చు. సో 25తో చేస్తే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి 1025/25 హోల్ డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 25. సో ఈ విధంగా చేస్తే మనకు సింపుల్గా మనకు 41/4 వస్తుంది. 41/4 ఈజ్ ఈక్వల్ టు 1025/100. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 3.25. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 325 డివైడెడ్ బై 1. ఇక్కడ మీరు 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 0. సో 100 అవుతుంది. 325/100. ఇక్కడ కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే 25తో డివైడ్ చేస్తే మనకు సింపుల్గా 13/4 వస్తుంది.
సో దిస్ ఈజ్ ద 7th problem. Next, coming to 8th, express each of the following decimal numbers in p by q form. సో ఇంతకుముందు ప్రాబ్లంలో 7th ప్రాబ్లంలో మనకు టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ 8th ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే నాన్ టర్మినేటింగ్, రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చారు. సో వీటిని కూడా మనం పీ బై క్యూ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ ఉంది. సో ఫస్ట్ ప్రాబ్లంలో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.5 బార్ అంటే 0.5555 అండ్ సో అని వస్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి, ఒక అన్నోన్ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు 0.5 బార్, ఇన్ అదర్ వర్డ్స్ 0.5555 అండ్ సో ఆన్. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకోండి. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ అబ్జర్వ్ చేసి హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1. సో పీరియాడిసిటీ అంటే ఇక్కడ ఈ పాయింట్ తర్వాత, ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అనేది పీరియాడిసిటీతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే, 5 మాత్రమే రిపీట్ అవుతూనే ఉంది, 5555 లాగా. సో అంటే ఇక్కడ పీరియాడిసిటీ వచ్చేసి 1. సో మనం ఫస్ట్ ఈక్వేషన్లో మల్టిప్లై బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1/10, ఎందుకంటే ఇక్కడ పీరియాడిసిటీ 1 కాబట్టి ఇక్కడ 1 0తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ పీరియాడిసిటీ 2 ఉందనుకోండి, 100తో 100తో మల్టిప్లై చేయాలి. సో ఈ ప్రాబ్లంలో పీరియాడిసిటీ 1 కాబట్టి 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 10 ఇంటూ ఎక్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇంటూ 10 10x, రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసి 0.5555 బార్ ఆర్ 0.5 బార్ ఆర్ 0.555 మల్టిప్లైడ్ బై 10 అయితే ఏమవుతుందంటే ఈ అక్కడ మనకు 1 0 ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ టువర్డ్స్ రైట్ సైడ్ 1 ప్లేస్ షిఫ్ట్ అవుతుంది. అంటే 0.5555 అండ్ సో అని ఏమవుతుందంటే 5.555 అవుతుంది. అంటే ఫ్రాక్షనల్ పాయింట్ 1 పొజిషన్ టువర్డ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో దీన్ని మీరు సెకండ్ ఈక్వేషన్గా ట్రీట్ చేయండి. తర్వాత సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని మీరు సబ్ట్రాక్ట్ చేయాలి. సో సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్. సో 10x మైనస్ x వచ్చేసి 9x అవుతుంది. ఇక్కడ 5.555 అండ్ సో ఆన్ మైనస్ 0.555 అండ్ సో ఆన్. సో ఇక్కడ అన్ని 5 మైనస్ 5 0, 5 మైనస్ 5 0, 5 మైనస్ 5 0, ఫ్రాక్షనల్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ 5 మైనస్ 0 వస్తుంది, దట్ ఈస్ 5. సో 9x ఈక్వల్స్ టు 5 అండ్ x ఈక్వల్స్ టు 5 డివైడెడ్ బై 9. So this is a p by q form representation of the given number, that is 0.5 bar equals to 5/9. సో ఇదే ప్రొసీజర్ మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు 3.8 బార్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా x ఈక్వల్ టు 3.8 బార్ అంటే 3.888, దట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్గా ట్రీట్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పీరియాడిసిటీ 1, ఎందుకంటే 8 మాత్రమే రిపీట్ అవుతుంది ఆఫ్టర్ ఫ్రాక్షనల్ పాయింట్, 8 8 8 అండ్ కాబట్టి పీరియాడిసిటీ 1. సో యాజ్ యూజువల్ ప్రీవియస్ ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం మల్టిప్లై బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ బై 1 0, దట్ ఈస్ 10. సో అప్పుడు సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 10x ఈక్వల్స్ టు, సో 3.888 ఇంటూ 10 ఏమవుతుందంటే 38.888 అండ్ సో ఆన్. సో మీరు దీన్ని సెకండ్ ఈక్వేషన్గా ట్రీట్ చేయండి. నెక్స్ట్ 2 మైనస్ 1 చేయండి. సో 10x ఈక్వల్స్ టు 38.888 అండ్ సో ఆన్ మైనస్ x ఈక్వల్స్ టు 3.888 అండ్ సో ఆన్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తే మనకు ఇక్కడ ఇవన్నీ జీరోస్ వస్తాయి. 8 మైనస్ 3 5, సో 3 యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. సో 35 వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10x మైనస్ x వచ్చేసి 9x వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 9కి xకి మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒకవేళ ఇక్కడ డివిజన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ x/9 ఉందనుకోండి, x/9 ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే అవతల సైడ్ ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అవుతుంది ఆఫ్ కోర్స్. ఓకే, సిమిలర్లీ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఇది.
సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9x ఈక్వల్స్ 35, దట్ ఈస్ x ఈక్వల్స్ 35 డివైడెడ్ బై 9. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్. ఇది డిఫరెంట్ ప్రాబ్లం కంపేర్ టు ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్. 0.36 బార్ ఇచ్చారు, అంటే ఇక్కడ 36 బార్ అంటే 0.36 36 36 36 అండ్ సో అని వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే పీరియాడిసిటీ ఎంత 2. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనకు 1 వచ్చింది, 2 ఉంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే మల్టిప్లై బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ బై 1 0 0. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనము 10తో మల్టిప్లై చేసాం, బట్ ఇక్కడ 100తో మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఈక్వేషన్ని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ వెల్ as రైట్ హ్యాండ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ పీరియాడిసిటీ అనేది 2, ఎందుకంటే 36 36 36 అనేది రిపీట్ అవుతుంది. సో అప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 100 into x, దట్ ఈస్ 100x. సిమిలర్లీ 0.36 36 36 into 100 ఏమవుతుందంటే ఇక్కడ 2 zeros ఉంటాయి, 2 zeros ఉంటాయి కాబట్టి ఇంటూ 100 చేస్తే ఈ పాయింట్ అనేది 2 digits రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో ఓన్లీ 1 పొజిషన్ షిఫ్ట్ అయింది, బట్ ఇక్కడ 2 పొజిషన్స్ షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే 36.3636 అండ్ సో ఆన్ వస్తుంది. సో దిస్ ఈజ్ నౌ యువర్ సెకండ్ ఈక్వేషన్. యాజ్ యూజువల్ సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 99x ఈక్వల్స్ 36 వస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ x ఈక్వల్ టు 36/99. సో దీన్ని మీరు ఇంకా సింప్లిఫై చేస్తే ఈ న్యూమరేటర్ డినామినేటర్ రెండు 9 టేబుల్లో పోతాయి కాబట్టి 36 డివైడ్ బై 9 హోల్ డివైడెడ్ బై 99 డివైడ్ బై 9. సో ఫైనల్గా సింప్లిఫైడ్ ఫామ్లో మనకు 4/11 వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ 3.127 బార్, అంటే ఇక్కడ 3.12 తర్వాత 7 7 7 7 ఇలాగే వస్తుంది. ఓన్లీ 7 మాత్రమే ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ పీరియాడిసిటీ వచ్చేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి, 7 మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి 1. ఓకే, సో మల్టిప్లై బోత్ సైడ్స్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ బై 10 అంటే 10. అప్పుడు 10x ఈక్వల్ టు 31.277 వస్తుంది సెకండ్ ఈక్వేషన్. యాజ్ యూజువల్ సబ్ట్రాక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ సెకండ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 9x ఈక్వల్స్ టు 28.15 వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ కూడా ఫ్రాక్షనల్ పాయింట్లో వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం 28.15ని మామూలుగా 2815 లాగా రిప్రజెంట్ చేయాలి. అది ఎలా రిప్రజెంట్ చేయాలి? 2815. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits. కాబట్టి కింద మనము 100తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఓకే, సో అగైన్ 100 into 9 ఏమవుతుంది? మనకు 900 అవుతుంది. ఓకే, 100 into 9 9. ఎందుకు 100 వచ్చింది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షనల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits ఉన్నాయి కాబట్టి 2815/100 into 9. సో డినామినేటర్లో 9 into 100 వచ్చేసి 900 వస్తుంది. ఫైనల్గా మరి ఈ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కొంచెం బిగ్ నెంబర్ లాగా ఉంది కాబట్టి దాన్ని స్మాలర్ నెంబర్లో రిప్రజెంట్ చేయడానికి అగైన్ డివైడ్ బై 5 ఆపరేషన్ చేయండి. సో ఫైనల్గా మనకు సింప్లిఫైడ్ వేలో x ఈక్వల్స్ టు 563 డివైడ్ బై 180 వస్తుంది. ఇంతకంటే ఈ నెంబర్ని మనం ఫర్దర్ రెడ్యూస్ చేయలేం. సో దిస్ ఈజ్ అ లీస్ట్ p/q ఫార్మ్ రిప్రజెంటేషన్. So this is about the 8th problem. Next coming to 9th. Last problem. Without actually dividing, find which of the following are terminating decimals. ఇది క్వశ్చన్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా డివైడ్ చేయకుండానే ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏంటి అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రొసీజర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ p/q అనేది ఒక ఫ్రాక్షనల్ రిప్రజెంటేషన్ అవుతాయి. ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ q ఈక్వల్స్ టు 2 or 5 or 2n or 5n or 2n into 5n only, it is a terminating, అదర్వైజ్ నాన్ టర్మినేటింగ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ డినామినేటర్ క్యూ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ అయినా ఇచ్చిన క్వశ్చన్లో అది 2
ఆర్ 5 అయినా ఉండొచ్చు, లేకపోతే 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 అంటే 2 ఎన్ ప్లేస్లో మీరు ఎనీ నెంబర్ తీసుకోండి. అలాగే లేకపోతే 5 పవర్ ఎన్ అంటే 5 పవర్ 1 5 పవర్ 2 5 పవర్ 3 5 పవర్ 4 అండ్ సో ఆన్ అయినా ఉండొచ్చు. లేదు 2 పవర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 3 అలా కూడా ఉండొచ్చు. ఈ కాంబినేషన్స్ మాత్రమే ఉండాలి క్యూ. ఈ కాంబినేషన్స్ కాకుండా వేరే ఏ డిజిట్ ఉన్నా కూడా దట్ ఈజ్ ద నాన్ టర్మినేటింగ్. ఒకవేళ ఈ కాంబినేషన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై అయితే అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో అంటే మనం యాక్చువల్ పీ/క్యూ డివిజన్ ఆపరేషన్ చేయకుండానే డైరెక్ట్గా మనం ఈ షార్ట్కట్ టెక్నిక్ యూజ్ చేసి ఆన్సర్ని ఫైండ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే 3/25 ఇచ్చారు. సో పీ/క్యూ ఈక్వల్ 3/25 అంటే క్యూ ఏమవుతుంది ఇక్కడ డినామినేటర్ 25. సో మనం 25 మామూలుగా ఏమని రాయొచ్చు అంటే 5 స్క్వేర్ అని రాయొచ్చు. 5 5 జా 25 కాబట్టి 5 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 దట్ ఈజ్ 5 పవర్ 1 ప్లస్ 1. వెన్ ఎవర్ బేసెస్ ఆర్ సేమ్ వీ కెన్ యాడ్ ద పవర్స్. సో 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 1 ఏమవుతుంది అంటే 5 పవర్ 2 అవుతుంది. సో మనకి ఇక్కడ పైన ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది 5 పవర్ n లాగా ఉందా? ఎస్. సో 3/5 పవర్ n, ఇక్కడ n కెన్ బి ఎనీ నెంబర్, 2 ఉంది. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. సో ఈ విధంగా మనం కంక్లూడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తూ మనం టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం తీసుకుంటే 11/18 ఇచ్చారు. సో పీ/క్యూ ఈక్వల్స్ 11/18. సో మీరు 18ని తీసుకుంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 9 2 జా 18. అగైన్ 9 ఏమన్నా స్ప్లిట్ చేయొచ్చు అంటే 3 3 జా. మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే 2 ఉంది, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అలాంగ్ విత్ 2 3 స్క్వేర్ కూడా ఉంది. బట్ మనకి ఇచ్చిన కండిషన్లో ఓన్లీ 2 మాత్రమే ఉండాలి, ఆర్ 5 మాత్రమే ఉండాలి, ఆర్ 2 పవర్ n ఆర్ 5 పవర్ n ఆర్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n. బట్ ఇక్కడ మనకి ఏముందంటే 3 కూడా వచ్చింది, అది కూడా 3 స్క్వేర్ ఉంది, ఒకటి కూడా కాదు. సో 3 స్క్వేర్ ఉంది కాబట్టి కంపల్సరీ ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ 3 స్క్వేర్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం 13/20 ఇచ్చారు. సో పీ/క్యూ న్యూమరేటర్ 13, డినామినేటర్ 20. సో డినామినేటర్ 20ని మనం స్ప్లిట్ చేస్తే 5 4 జా 4 5 జా రాసుకోవచ్చు. అలాగే 4ని మనం ఏమని రాయొచ్చు 2 2 జా 4 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ లుక్స్ లైక్ 5 పవర్ 1 ఇంటూ 2 పవర్ 2. సో 5 పవర్ n ఇంటూ 2 పవర్ n ఈ విధంగా ఉంది. సో మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం లాస్ట్ కాంబినేషన్ లాగా అపియర్ అవుతుంది, దట్ ఈస్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఫామ్. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇట్ లుక్స్ లైక్ 5 పవర్ 1 ఇంటూ 2 పవర్ 2 కాబట్టి. నెక్స్ట్ ఫైనల్ లాస్ట్ వన్ దట్ ఈస్ ఫోర్త్ ప్రాబ్లం అండర్ 9th ప్రాబ్లం 41/42 ఇచ్చారు. సో పీ/క్యూ ఈక్వల్ 41/42. సో 42ని మీరు 7 6 జా 6 7 జా తీసుకోవచ్చు. 7 6 జా 42. ఓకే, 6ని మీరు ఫర్దర్ స్ప్లిట్ చేసి 2 3 జా అని రాయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 2 పవర్ n ఆర్ 2 పవర్ 1 ఉంది, నో ప్రాబ్లం. బట్ బికాస్ ఆఫ్ 7 యాజ్ వెల్ యాజ్ 3, 7 మరియు 3 ఉండడం వల్ల ఇక్కడ ఏముండొచ్చు యాక్చువల్గా 2 మాత్రమే ఉండాలి, లేకపోతే 5 మాత్రమే ఉండాలి డినామినేటర్, లేకపోతే 2 ఇంటూ 5 ఆర్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ n ఎనీ కాంబినేషన్ ఉండొచ్చు. బట్ ఇక్కడ 3 అండ్ 7 కూడా ఉంది అలాంగ్ విత్ 2 కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫైనల్లీ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో దీస్ ఆర్ ది problems under 9th class exercise 1.1. So thank you for watching this video. Please subscribe to this channel.